ఢిల్లీలో బాంబు పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఎర్రకోట దగ్గర పేలుళ్లకు ఎల్ఈటీ కుట్ర పన్నింది. ప్రధాన ఆలయాలే టార్గెట్ గా స్కెచ్ చేశారు ఉగ్రవాదులు. పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఎర్రకోట పరిసరాల్లో ఆ ప్రాంతాల్లో సెక్యూరిటీని టైట్ చేశారు. ఫిబ్రవరి 6న పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో జరిగిన పేలుడుకు ప్రతీకారంగా కుట్ర పన్నినట్టుగా నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇదే అంశంపై మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, నిఘా వర్గాలు హెచ్చరిస్తూ ఉన్నాయి, ఎర్రకోట ప్రధాన ఆలయాలే టార్గెట్ గా పేలుళ్లు ప్లాన్ చేశారని హెచ్చరిస్తూ ఉన్న నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతుంది? ఎర్రకోట వద్ద మరోసారి బాంబు పేలుళ్లు జరిగే అవకాశాలున్నాయన్న నిఘా వర్గాల సమాచారంతో ప్రస్తుతం ఢిల్లీ ఎర్రకోట ప్రాంతమంతా కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎర్రకోట వద్ద ఇప్పటికే మనం చూడొచ్చు, రెడ్ ఫోర్ట్ వద్ద పోలీసు పహారా కూడా ఉంది. ఇక్కడ పూర్తిగా బ్యారికేడ్స్ పెట్టడం జరిగింది. ఎవరిని కూడా విజిటర్స్ అంతా కూడా స్క్రీనింగ్ తర్వాతే లోపలికి పంపిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇంకా ఫిబ్రవరి 6వ తేదీన ఏదైతే పాకిస్తాన్ లో జరిగిన బాంబు బ్లాస్టులకు సంబంధించి ప్రతీకార చర్యగా ఢిల్లీ ఎర్రకోట వద్ద మరోసారి బాంబు పేలుళ్లు జరగవచ్చన్న ఒక నిఘా వర్గాల అప్రమత్తతోటి ప్రస్తుతం ఇక్కడంతా కూడా కొంత పరిస్థితి అంతా కూడా పోలీసు బలగాల్లోనైతే మోహరించిన పరిస్థితి ఉంది. అయితే కేవలం రెడ్ ఫోర్ట్ వద్దే కాదు, ఇతర ప్రాంతాల్లో కూడా, అంటే ప్రధానంగా దేవాలయాలనే లక్ష్యంగా చేసుకుని ఈ యొక్క పేలుళ్లు జరగవచ్చు అన్న ఒక సమాచారంతో ప్రస్తుతం అన్ని గుళ్ల వద్ద కూడా కొంత అప్రమత్తంగా అయితే ఉన్న పరిస్థితి ఉంది. గత నవంబర్ 10వ తేదీన ఏదైతే ఇప్పుడు మనం సిగ్నల్ చూస్తున్నామో విజువల్స్ లో, ఆ సిగ్నల్ వద్దే రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ జరగడం జరిగింది. దాదాపు 15 మంది కూడా ఆ బ్లాస్ట్ లో చనిపోవడం జరిగింది. ఆ తర్వాత మరోసారి కూడా రెడ్ ఫోర్ట్ వద్దనే బ్లాస్ట్ జరుగుతాయన్న సమాచారంతో ప్రస్తుతం అయితే నిఘా వర్గాలంతా కూడా పూర్తిగా అప్రమత్తమైంది. అయితే ఏదైతే రెడ్ ఫోర్ట్ కు ఆపోజిట్ లో ఉన్న చాందినీ చౌక్ లో ఉన్న ఆలయం వద్ద కూడా పూర్తిగా పోలీసులు పహారా అయితే కాస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా దేవాలయాలనే టార్గెట్ గా చేసుకుని పేలుళ్లకు పాల్పడవచ్చు అన్న సమాచారం మేరకే దేశవ్యాప్తంగా అయితే అన్ని రాష్ట్రాలను కూడా ఇప్పటికే కేంద్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ అప్రమత్తం చేయడం జరిగింది. ప్రధాన ఆలయాల వద్ద కొంత భద్రతను కట్టుదిట్టం చేయాలంటూ కూడా ఇప్పటికే అన్ని రాష్ట్రాల ఇంటెలిజెన్స్ కి అయితే కేంద్ర ప్రభుత్వం కొంత సమాచారాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అయితే పాకిస్తాన్ లో జరిగిన బ్లాస్టులకు ప్రతీకార చర్యగానే ఈ యొక్క బ్లాస్టులు జరపవచ్చు అన్న ఒక సమాచారము. ఐఈడీలను పెద్ద ఎత్తున కూడా దేశంలో ఉన్న ప్రధానంగా ఉండే గుళ్లను టార్గెట్ గా చేసుకుని ఈ యొక్క పేలుళ్లు జరగవచ్చు అనేది కూడా తెలుస్తుంది. అయితే మనం ఆ విజువల్స్ లో కూడా చూడొచ్చు, టెంపుల్ పైన కూడా ఒక సెక్యూరిటీ పర్సన్ కూడా మనకు ఆ విజువల్స్ లో కనపడతాడు. అక్కడ పైనుంచి కూడా, టెంపుల్ పైనుంచి కూడా ఎక్కడా కూడా ఇలాంటి ఇష్యూస్ జరగకుండా, అంటే నిఘాను మాత్రం పూర్తిగా కట్టుదిట్టం చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే వీకెండ్స్ లో ఇటు చాందినీ చౌక్, రెడ్ ఫోర్ట్ అంతా కూడా వీకెండ్స్ లో చాలా క్రౌడ్ ఎక్కువగా వస్తూ ఉంటారు. సో ఈ క్రౌడ్ కి సంబంధించి, అంటే పెద్ద ఎత్తున కూడా ఇటు వివిధ ప్రాంతాల నుంచి కూడా ఢిల్లీకి చేరుకున్న వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎర్రకోట, అదేవిధంగా ఈ యొక్క మార్కెట్, చాందినీ చౌక్ మార్కెట్ ఉందో, ఈ చాందినీ చౌక్ మార్కెట్ లో పెద్ద ఎత్తున కూడా షాపింగ్లు నిర్వహిస్తూ ఉంటారు. సో అటువంటి బిజీ ఉన్న ఈ ప్రాంతానికి మరోసారి థ్రెట్ రావడం అనేది కూడా ప్రస్తుతం పోలీసులంతా కూడా కొంత అప్రమత్తంగా ఉన్నారు. ఇక్కడ ఎవరిని కూడా, అంటే ఎటువంటి అనుమానాస్పద వస్తువులు ఉన్నా కూడా వాటన్నిటిని కూడా తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. చాందినీ చౌక్ కు సమీపంలో ఉన్న టెంపుల్ వద్ద కూడా పూర్తిగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆ టెంపుల్ కి సంబంధించి పూర్తిగా టెంపుల్ లోకి వచ్చే వాళ్ళను మాత్రమే అనుమతించేందుకు అటువైపు ఇటువైపు కూడా పూర్తిగా బ్యారికేడ్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ నిఘా వర్గాల అప్రమత్తతోటి ఢిల్లీ పోలీసులంతా కూడా అప్రమత్తం అవడం జరిగింది. చారిత్రాత్మకమైన ప్రదేశాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఝాన్సీ. థాంక్యూ గోపి.